అందరికీ నమస్కారం అండి. చాలామంది నన్ను అడిగే ప్రశ్న, ఎక్స్‌రే నార్మల్‌గా ఉన్నప్పటికీ మోకాళ్ళ నొప్పి ఎందుకొస్తుంది? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఎక్స్‌రే అనేది ఎప్పుడూ కూడా ఎముకల్ని మాత్రమే చూపిస్తుంది. మానవ శరీర నిర్మాణంలో మోకాలు అత్యద్భుతమైన జాయింట్ అండి. దీంట్లో 10కి పైగా స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటి అన్నిటి కలయిక వలన మోకాళ్ళ ఫంక్షన్ అద్భుతంగా ఉంటుంది. అయితే ఎక్స్‌రేలో ఎముకలు మాత్రమే చూడగలుగుతాం. ఉదాహరణకు ఈ కార్టిలేజ్ మనకి ఎక్స్‌రేల్లో కనపడదు. అదేవిధంగా మెనిస్కై, ఇక్కడ ఉన్నటువంటి యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్, లేటరల్ కొలేటరల్ లిగమెంట్, ఇటువైపు ఉండే మీడియల్ కొలేటరల్ లిగమెంట్, అవే కాకుండా దాని చుట్టూ రక్షణ కవచంలో ఉండే జాయింట్ క్యాప్స్యూల్ కానీ, వాటిపైన ఉండే కండరాలు, లిగమెంట్లు, టెండాన్స్ కానీ, సైనోవియం కానీ, సైనోవియల్ ఫ్లూయిడ్ కానీ, ఈ అన్ని స్ట్రక్చర్స్లో దేనికైనా గాయం కలిగినా, ఇన్ఫెక్షన్ వచ్చినా, ఇన్ఫ్లమేషన్ అయినా, స్వెల్లింగ్ లాంటివి వచ్చినా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నొప్పికి కారణమవుతాయి. అయితే చిన్న చిన్న గాయాల్లో నొప్పి వలన మోకాలికి రక్షణ పెరిగి అది తిరిగి కోలుకోవడానికి దోహదపడుతుంది. కానీ 2-3 వారాల కన్నా దీర్ఘకాలకంగా ఉన్నది చిన్నపాటి నొప్పినైనా వెంటనే మనము సరైన వైద్యుల దగ్గరికి వెళ్ళి దాని కారణాలు కనుక్కొని దానికి తగిన పరిహారాలు చేసిన వైద్యులు సూచించినటువంటి సూచనలు పాటించుకొని వెంటనే నొప్పిని తగ్గించుకొని మోకాల్ని రక్షించుకొని అక్కడ బలాన్ని పెంచుకోవడం ద్వారా యాక్టివ్ లైఫ్ స్టైల్ని మనం సాధించగలుగుతాం. థ్యాంక్ యూ.